ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. కీర్తన గ్రంథం 9వ కీర్తన 10వ చరణం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. సాక్షార్థంగా దైవజనుడు దావీదు గారు పలుకుచున్న మాట, ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారయ్యా వారిని విడిచిపెట్టవు. స్తోత్రం. అది ఆయన స్వభావ లక్షణాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. దావీదు గారు దేవుని యొక్క స్వభావ లక్షణాన్ని పరిచయం చేస్తున్నాడు. ఆయన్ని ఆశ్రయిస్తే, ఈ దినాల్లో కూడా చాలామంది, కొందరు ఉన్నతమైన స్థితి కలిగిన వారు కొంతమంది పేదవారిని ఇంట్లో చేర్చుకుని వారికి అన్నపానాలు ఇచ్చి పోషించి వారు కుటుంబంలో ఒకరుగా చేసుకుంటున్నారు. ఇక వారు ఎప్పటికీ వారిని వారిని విడిచిపెట్టరు. కృతజ్ఞత లేని వారైతే, నమ్మక ద్రోహం మనసులో ఉంటే ఏదో ఒక సమయంలో వారు వారిని నష్టపెడతారు. కానీ అలాగా కాకుండా దేవుని యొక్క స్వభావం, దేవుణ్ణి గనక మనం ఆశ్రయిస్తే ఏ విషయంలోనైనా, అది ఏ విషయమైనా కానివ్వండి, ఇది పర్టికులర్గా ఇదనే అవసరం లేదు, అన్ని విషయాల్లో మనం దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతాం. ఈ మాట రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంతాల గ్రంథాల్లో మీరు చూడొచ్చు. 1-2 సార్లు కనపడద్ది. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లెను అని ఉంటుంది. అలాగనే నీవు నేను దేవుణ్ణి ఆశ్రయిస్తే వర్ధిల్లుతాం. మనుషులను ఆశ్రయించే విషయంలో చాలా నష్టపోతాం. ఒక ఆలోచన కాదు, అనేకమైన ఆలోచనలు చెప్తారు. దేవుని దగ్గర ఖచ్చితమైన ఆలోచన దొరుకుద్ది. ఆ ప్రకారంగా చేస్తే మనకంటే దీవించబడిన వారు భూమి మీద ఉండరు. స్తోత్రం. ఎప్పుడు దేవుడు తన దగ్గర ఉన్న బిడ్డల్ని తను ఆశ్రయించే వారిని విడిచిపెట్టడు. ఏ స్థితిలోనైనా విడిచిపెట్టడు అనే సత్యాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. విడిచిపెట్టినట్టుగా అనిపిస్తుంది అంతే, కానీ విడిచిపెట్టడు. ఆయన లేని కాలం అంటూ మనతో ఏది లేదు. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అనేది వాగ్దానం. ఆ మాట స్వయంగా ప్రభువారు చెప్పారు పునరుద్ధానుడు అయిన తర్వాత. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నాను, కాబట్టి మీరు వెళ్ళి సువార్త ప్రకటించి మనుషుల్ని శిష్యులుగా చేయమన్నారు. తోడుగానే ఉన్నారు, మరి కొట్టు చంపుతున్నారుగా, అయినా తోడుగానే ఉన్నాడు. అయినా తోడుగానే ఉన్నారు. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానన్నారు. ఆ మాట తిరుగులేదు, సందేహం లేదు. జరిగే సంభవాలు, ఎవరెవరు ఏ రీతిగా దేవుని రాజ్యాన్ని ప్రవేశించాలో ఆయన దృష్టిలో ఎవరెవరు ఉన్నారో అవి జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఈ వాగ్దానం లేదని కాదు. ఎవరు ఏం చేయకుండా సువార్త చేస్తుంటే మనం బాగున్నట్టు లెక్క కాదు. ఎప్పుడైతే నీళ్లు బురదవుతాయో అప్పుడు చేపలు పడతాయి. నీళ్లు కాముగా ఉంటే చేప పడదు. అలాగనే సువార్తలో కూడా సువార్త జరుగుతున్నప్పుడు ఏదైనా ఇబ్బంది స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా ఆత్మలు దొరుకుతాయి. దేవుడు తోడుగా ఉన్నాడు. తనను ఆశ్రయించే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడు. ఇది నమ్మదగిన మాట. ఈ దినం నీకో నాకో ఈ మాట అవసరం. విడిచిపెట్టే దేవుడు విడిచిపెట్టాడు నన్ను అని అనుకుంటున్నా ఒకవేళ, కానీ విడిచిపెట్టడు. హగరు విడిచిపెట్టే దేవుడు, భర్త విడిచిపెట్టాడు, దేవుడు విడిచిపెట్టాడు అనుకుంది. అక్కడే ఉన్నాడు. నీటి ఊట పుట్టించాడు వారి కోసం ఎడారిలో. ఈ దినాన ప్రపంచంలో ఇన్ని సంవత్సరాల్లో కోట్ల మంది కోటీశ్వరులు అయ్యారంటే ఆ చిన్నవాడు మొర విని దేవుడు నీటి ఊట పుట్టించాడు. అక్కడ విడిచిపెట్టలా. అబ్రహం గారు విడిచిపెట్టాడు, కానీ మనసులో ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఆశ్రయించింది దేవుణ్ణి. హగర్కు అనుభవం ఉంది. ఎంత దీవెనండి! అలాంటి దీవెనకరమైన ఒక స్థితి ఎవరో వినుచున్న వారిలో రాబోతుంది. అందుకే ఈ మాట దేవుడు అనుగ్రహించాడు.
ఈ సత్యం అర్థమైనట్లుగా ఆత్మదేవుడు మన హృదయాల్లో విప్పునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.